ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఆత్మీయ బలవంతులే దైవికముగా కొనిపోబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుండుడి అని దేవుని యొక్క వాక్యం. ఎందుకనగా మనం పోరాడునది శరీరులతో కాదు, ఈ లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. అందుకే దేవుని సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. దేవుడు తన సర్వాంగ కవచమును నీ శరీరంలో, నా శరీరంలో ఎలా ధరింపచేస్తాడు? శక్తిని బట్టి, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనలో ఆయన తన ఆత్మ బలాన్ని నింపుతారు. ఆత్మీయ బలము కలిగినటువంటి వారే జయిస్తారు. జయించిన వారే, ఆ ఆత్మీయ బలవంతులే దైవికముగా కొనిపోబడతారు. ఆ ఆత్మీయ బలముతోనే దానియేలు సింహాల నోళ్లు మూశాడు. ఆ ఆత్మీయ బలముతోనే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్ని బలమును చల్లార్చారు. ఆ ఆత్మీయ బలముతోనే సంసోను శత్రువుల మీద విజయాన్ని సాధించాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఈ లోకములో ప్రతి శోధనను, పాపాన్ని జయిస్తూ ఐహిక విచారాలు, నిద్ర మత్తు, తిండి వలనైన మత్తు, వీటన్నిటిని జయిస్తేనే మనం ఎత్తబడతాం. ఆ ఆత్మ బలము కలిగిన వారే దైవికముగా ఎత్తబడతారు. ఉదాహరణకి ఏలియా ఆత్మ బలముతో ఆరోహణమయ్యాడు. హనోకు ఆత్మ బలముతో ఆరోహణమయ్యాడు. మనం కూడా మన ప్రభువు రాబోతున్నారు. మనము ఆరోహణం అవ్వాల్సి ఉంది. అందుకే ఆత్మలో బలవంతులుగా ఉండాలి. ఆత్మీయ బలవంతులే దైవికంగా కొనిపోబడతారని యోబు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక రండి, ఆ ఆత్మ బలం పొందడానికి మన ప్రాణాత్మ దేహాలు దేవుని బలిపీఠం మీద పెట్టి స్తుతి ఆరాధన చేస్తూ మన ప్రతి నరములో, ప్రతి కండరములో, ప్రతి అవయంలో, ప్రతి ఎముకలో దేవుని ప్రభావాన్ని నింపుకుందాం. ఆత్మీయ బలవంతులుగా జీవించుదాం. ఆత్మీయ బలము కలిగి ఎత్తబడే గుంపులో ఉండే పెండ్లి కుమార్తెగా సిద్ధపట్ట కొరకే పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు నవంబర్ 26, 27 తేదీల్లో బుధ, గురువారాలు ప్రతి సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్ కన్వెన్షన్స్ హాల్లో, 2nd ఫ్లోర్, డిమార్ట్ బిల్డింగ్, SD రోడ్, సికింద్రాబాద్లో మీకోసమే నిర్వహిస్తున్నాం. రండి, ఆత్మలో బలం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.